ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. ఈరోజు దేవుని వాగ్దానము హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనము. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడే, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, మనము ఎటువంటి పరిస్థితుల్లో కూడా ధైర్యాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం లేదు. అందుకు ప్రతిఫలముగా మనకు గొప్ప బహుమానము కలుగుతుంది. కొన్నిసార్లు ప్రభు కొరకు మనం జీవించేటప్పుడు కొన్ని అవమానాలు, నిందలు భరించాల్సి వస్తుంది. అలాగే కొన్ని మనము కోల్పోవలసి కూడా ఉంటుంది. అయితే మనము భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యాన్ని ఏమాత్రం విడిచిపెట్టకూడదు. అందుకు ప్రతిఫలముగా ఆయన మనకు గొప్ప బహుమానము అనుగ్రహిస్తాడు. ప్రకటనల గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం ప్రకారంగా, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. అవును, ప్రభు చెప్తున్నాడు, ఆయన త్వరగా వస్తున్నాడు. ప్రతి వాని క్రియలు చొప్పున వారు ప్రభు కొరకు చేసిన దాన్ని బట్టి వారికి ఇచ్చుటకు ఆయన యొద్ద జీతము ఉన్నది. కనుక మనము ఏమాత్రం కూడా భయపడక ధైర్యంతో ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా మనకు గొప్ప బహుమానం కలుగుతుంది. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్.